ప్రధానంగా షష్ఠగ్రహ కూటమి, పిశాచ యోగము, ఈ ఏలినాటి శని లేదా శని బాధలు అనుభవిస్తున్నటువంటి రాశులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, అనవసరంగా ఎలాంటి వివాదాలలోకి వెళ్ళకూడదు. ముక్కు మొహం తెలియనటువంటి వారిని నమ్మి అప్పులు ఇవ్వకూడదు. ఎలాంటి సరైనటువంటి ష్యూరిటీలు లేకుండా మీరు ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు. ఎవరి ష్యూరిటీల్లో కూడా మీరు తలదూర్చి మీరు మధ్యవర్తిత్వం అనేటువంటిది చేయకూడదు. బంధువులతో, మిత్రులతో అనవసరమైనటువంటి తగాదాల జోలికి వెళ్ళకూడదు. ఎవరు మీ మనసును బాధిస్తున్నా కానీ మీరు మౌనంగా ఉండడమే ఈ సమయంలో శ్రేయస్కరం. విశేషంగా ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేస్తే మీరు చేసినటువంటి పని ఫలించకపోవచ్చు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలాగా మీరు ఖచ్చితంగా ఆ పని మీద ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం అనేటువంటిది సొంతమవుతుంది. ఇది మానవ ప్రయత్నంగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నాలు. ప్రయత్నం లేకపోతే కనుక భగవంతుడు కూడా సహకరించడు. షట్సు మానవ ప్రయత్నేన సప్తమంతు దైవతం అంటుంది శాస్త్రం. 6 విధాలుగా మానవ ప్రయత్నం ఉండాలి, 7వ ప్రయత్నంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయకాః అని ధర్మశాస్త్రం. ఎవరైతే ఉద్యమం, కష్టపడము, సాహసం, ధైర్యంగా ఉండడము, సాహసమైనటువంటి పనులు చేయడము, ధైర్యం, ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడము, బుద్ధి, సరైనటువంటి బుద్ధిని కలిగి ఉండడము, శక్తిని కలిగి ఉండడము, పరాక్రమాన్ని కలిగి ఉండడము. ఈ 6 గుణాలు ఎవరిలైతే ఉంటాయో, ఈ 6 విధాలుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి తత్ర దేవ సహాయక, అలాంటి వారికి భగవంతుని యొక్క సహాయం అందుతుందట. ఇంట్లో కూర్చొని భగవంతుడా నాకు అన్ని ఇవ్వు, నా అన్ని బాధ తొలగించు అని ఊరికే కూర్చుంటే ఏది కాదు. మానవ ప్రయత్నము జరగాలి. మానవ ప్రయత్నానికి మాత్రమే దైవ సహాయం అందుతుంది. కనుక సోషల్ మీడియాలో కనిపించేటువంటి ప్రతిదాన్ని మీరు నమ్మకండి. ధైర్యంగా ఉండండి. మీ పనులు మీరు ధైర్యంగా ఆచరిస్తూ ఉండండి. ఖచ్చితంగా విజయం మీ సొంతమే అవుతుంది. ఇలాంటి సందేహాలు ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా కానీ నాకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. లేదా ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. గ్రహబలం, గృహబలం, ముహూర్త బలం అన్నిటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది. నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.